గర్భరక్షాంబిక అమ్మవారి టెంపుల్ దర్శించేసుకుని అక్కడ అన్న ప్రసాదం అది తీసుకున్న తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరాము. అక్కడి నుంచి 20 to 30 కిలోమీటర్స్ దూరంలో అయితే తంజావూరు ఉంది. ఇక్కడ బృహదేశ్వర ఆలయం చూడడానికి అయితే వచ్చాము. మేము కొంచెం లేట్గా బయలుదేరాము అక్కడ అరుణాచలంలోనే. సో అందుకని మాకు ఇక్కడ టెంపుల్ అయితే చూసాం కానీ బృహదేశ్వర ఆలయము స్వామివారిని అయితే శివయ్యని దర్శించుకోలేకపోయాము. సో బయట నుంచి ఇంకా దండం పెట్టేసుకున్నాం. లోపలికి వెళ్ళి గుడి మొత్తం చూసాం కానీ ఇంకా డోర్స్ అవి క్లోజ్ చేసేసి ఉన్నాయి. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. అప్పట్లో రాజులు కట్టించినవి కాబట్టి చాలా పెద్దగా గుడి ప్రాంగణం అది కూడా చాలా పెద్దగా ఉంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది అయితే ఎంట్రన్స్ మాట. ఇందులోంచి లోపలికి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుని అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా మా కార్ పార్క్ చేసేసి ఇక్కడ ఏంటంటే వీళ్ళ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5:30 to 12:30 ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారు. 8:30 వరకు ఉంటుంది అన్నమాట. మేము కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇక్కడైతే మిస్ అయ్యామన్నమాట. సో ఇది ఎంట్రన్స్ అయితేని. లోపల అయితే చాలా పెద్దగా ఉంది గుడి. అలాగే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇంకా ఇలా అయితే మేము లోపలికి వెళ్ళి ఇలా చూసుకునే వాళ్ళు చూసుకుని అయితే వచ్చేస్తున్నారు. క్లోజ్ చేసి ఉన్నా కూడా ఇక్కడ ఆలయం చూపిస్తాను చూడండి. ఆలయ ప్రాంగణం చాలా పెద్దగా అయితే ఉంది. తప్పకుండా అయితే చూడవలసిన గుడి ఇది. సో శివుని ఎదురుగా పెద్ద నంది కూడా ఉంది. ఇలా అయితే మేము కొన్ని వీడియోస్ ఫొటోస్ క్లిక్ చేసుకుని ఇంకా మేము వెంటనే హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇలా అయితే మా అరుణాచల ప్రయాణాలు అవి జరిగాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి.